షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి హర్నియా ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా? హాయ్, నేను మీ డాక్టర్ రాజా ప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. సాధారణంగా షుగర్ కానీ బీపీ కానీ ఉన్న వాళ్ళు హర్నియా వచ్చే ఛాన్సెస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంట. అంటే సాధారణంగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కొద్దిగా లావు ఉంటారు. ఒబిసిటీ ఉండడం వల్ల మనకి ఇంట్రా అబ్డోమినల్ ప్రెషర్ అంటే పొట్టలో ఉన్న ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రెషర్ అది పెరిగి అవడం వల్ల ఈ కండలు కొద్దిగా వీక్ అయ్యి హర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకి ఏమవుతుందంటే ఆ డిజీజ్ వల్ల కొలాజన్ అనేది తగ్గుతుంది మజిల్స్ లో ఉన్నది. ఆ కొలాజన్ తగ్గినప్పుడు మజిల్ వీక్నెస్ అనేది పెరుగుతుంది. సో ఆ మజిల్ వీక్నెస్ పెరగడం వల్ల కూడా హర్నియా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి రావాలని లేదు. మనం ఆరోగ్యంగా ఉండి కొద్దిగా వెయిట్ తక్కువ ఉండి అవన్నీ చేసుకుంటే ఈ ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. కొంతమందికి క్రోనిక్ డిజీజ్ లో దగ్గు ఉంటుంది. అంటే మన సిఓపిడి అవ్వచ్చు, లేకపోతే క్రోనిక్ కాఫ్ అంటే మన ఆస్తమా కానీ అలా ఉన్న వాళ్ళకి ప్రతిసారి దగ్గేటప్పుడు ప్రెషర్ అనేది పెరగడం వల్ల కూడా మనకి హర్నియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి లావుగా ఉండి వాళ్ళకి ఇంట్రా అబ్డోమినల్ ప్రెషర్ పెరిగి అట్లా ఉన్నప్పుడు కానీ, లేదంటే కొలాజన్ అనేది కండలో తగ్గినప్పుడు హర్నియా వచ్చే ఛాన్సెస్ మామూలు పాపులేషన్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది.